బెంగాల్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి విజయం సాధించేది కాదు. ఆ తర్వాత కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక ఆళ్ళు తప్పించి మరొకరు విజయం సాధించేవాళ్ళు కాదు. 27 ఏళ్ళు దాకా వాళ్ళే చేయలేరు. ఆ తర్వాత మమతా బెనర్జీ గెలిచాక వీళ్ళిద్దరూ పక్కకెళ్ళిపోయారు. ఇప్పుడు మమతా బెనర్జీ కంటిన్యూ అవుతుంది. అయితే ఒకప్పుడు అసలు ప్రాతినిధ్యమే లేనటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రతిపక్ష స్థానం గత 2 టర్మ్స్ నుంచి కూడా చేసుకొస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి కమ్యూనిస్టులు పక్కకెళ్ళిపోయారు ప్రతిపక్ష స్థానం నుంచి కూడా. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలిచి తీరాలన్నటువంటి పంతంతో ఉంది మమతా బెనర్జీ. ఓడించాలన్న పంతంతో ఉన్నది భారతీయ జనతా పార్టీ. కానీ ఈ దఫా కూడా అసాధ్యమేనని తెలుస్తోంది. ఏబీపీ మ్యాట్రిడ్జ్ వాళ్ళ సర్వే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నిన్న ఉదయం రిలీజ్ చేస్తే నిన్న సాయంత్రం ఏబీపీ వాళ్ళు మ్యాడ్రిడ్తో కలిసి ఇచ్చిన సర్వేలో బెంగాల్కి సంబంధించి 155 నుంచి 170 స్థానాలతో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో రాబోతోందని తేల్చి చెప్పారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ క్రిందటిసారితో పోల్చుకుంటే సీట్లు పెంచుకుని 100 నుంచి 115 స్థానాలకి ఎదగబోతోంది. కానీ అధికారంలోకి రావడం అసాధ్యమని తేల్చింది. ఇతరులు 7 అంటే కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇద్దరు కలిపి 7 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. దీంతో బీజేపీ శ్రేణులు ఒక నైరాశ్యానికి గురి అయ్యేటటువంటి పరిస్థితి.